बंशल कोट तरातरी चलो ना. జూనియర్స్ సాక్షి రెడీనా? ఎట్టి పరిస్థితిలో ఈ కేసు మనమే గెలవాలి. సాక్షిని బాగా ప్రిపేర్ చేయండి. నేను వచ్చేస్తున్నాను, సరేనా? మీరు తెలుగోళ మేడం? త్వరగా వెళ్ళండి ప్లీజ్. రండి కమ్ సీనియర్, లెట్స్ గో సీనియర్. దొంగ సాక్షి రెడీయా? రెడీ సీనియర్. ఓ మేడం మేడం, నా డబ్బులు మేడం. పార్కింగ్ ఇదనే ఉదర్. జడ్జ్ నమ్మేస్తాడు కదా. అమాయకత్వం కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాడు. నికలో బాయ్. వాడు ఊపు చూస్తుంటే కేసు ఖచ్చితంగా మనమే గెలిచేలా ఉన్నాడు. మేడం हम जीत जाएंगे ना मैडम? కేతన్ భాయ్, ఐఎమ్ ద మోస్ట్ పాపులర్ క్రిమినల్ లాయర్. లాస్యా. నా పేరులోనే లా ఉంది. లాస్ కూడా ఉంది. ఏయ్, ఇతనికి చెప్పలేదు నా గురించి? చెప్తే కేసు మన దగ్గర ఉండేది కాదు. సాక్షి ఎక్కడ? అదిగో అక్కడ. గుడ్ మార్నింగ్. మంచి ఉప్పు మీద ఉన్నాడన్నా, వీడేంట్రా ఊకుతున్నాడు? వీడు ఆన్ లో ఉంటేనే యాక్టివ్ గా ఉంటాడు సీనియర్. ద పర్ఫెక్ట్ సాక్షి. yes I'm సాక్షి. I'm duty ఒక కోటేశ్వర బ్యాలెన్స్ లోకి వస్తుంది. సాక్ష్యం స్టడీగా చెప్తా. ఈ డ్రంకర్ తో సాక్ష్యం ఏంట్రా? కామన్ సెన్స్ ఉందా మీ ఇద్దరికి? అది ఉంటే మీ దగ్గర ఎందుకు జాయిన్ అవుతాం? వీటితో సాక్ష్యం ఎలా చెప్ప? জজ মহাশয় এসে গেছেন. ఏరా, నువ్వు ఈ మధ్య బాగా తెల్లబడ్డట్టున్నావు. అవును సార్. గొడుగు నీకే పట్టుకుంటే తెల్లబడవరా? నాకు పట్టు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నీ కేసు కూడా ఉందమ్మా? yes sir, it's my 50th case. రియలీ? please sir, bless me. ఇది నీ 50వ కేసు. హాఫ్ సెంచరీ. లవ్లీ. టేకప్ చేసిన కేసులన్నీ ఓడిపోయిన ఏకైక లాయరు నువ్వే. అన్బ్రేకబుల్ రికార్డ్. స్టాప్ ఇట్. ఈ కేసు అయినా ఓ సాగదీయకుండా వెంటనే క్లోజ్ చేయి. రేయ్, ఫాలో మీ. జూనియర్స్, yes సీనియర్. మీ ఇన్ఎఫిషియన్సీ వల్ల నా ఇన్ఫ్లుయెన్స్ అంతా పోతుంది. అసలు ఉందా? ఇప్పటికిప్పుడు సాక్షిలా దొరుకుతాడు. మేడం, నా ట్యాక్సీ డబ్బులు ఇవ్వకుండా వచ్చేసారు. 250 రూపీస్. ఏమండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఈవేళ మీదే బోని బేరం. ఇస్తానమ్మా, ఇస్తాను. నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తాను. డబ్బులు ఇవ్వమంటే క్యారెక్టర్ ఇస్తానంటారేంటి? ఇప్పుడు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అమ్మో, సాక్షులు లాంటివి ఏమి నా వల్ల కాదు. నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ఒక్కసారి అటు చూడు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళు కేసు ఓడిపోతారు. ఓడిపోయామండి, నాకేంటి? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఓడిపోతే ఈ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మెడలో తాళి తెగిన ఈ అభాగ్యురాలు ఏ తాడో తీసుకుని చెట్టుకి ఊరేసుకుంటుంది. అసలు నీకేమైనా బాగుందా? మనసుందా నీకు? జరగబోయే ఆ దారుణాన్ని ఒక్కసారి తలుచుకో. తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. చెప్పండి, నేనేం చేయాలి? సింపుల్. ఈ ఫ్యామిలీని కాపాడాలి. ఒక ఫ్యామిలీని కాపాడడానికి నేను దేనికైనా రెడీ. గుడ్. నీ పేరేంటమ్మా? శంకర్. నీకు యాక్టింగ్ ఏమైనా వచ్చా? అలాంటిది నాకు. అదే ఈ స్టేజ్ మీద నాటకాలు, డాన్సులు టచ్ ఉందా? అవన్నీ చేస్తున్నప్పుడు విజిల్స్, క్లాప్స్, గోల్ ఇవేం జరగలేదా? అలాంటివి నాకు. నో ప్రాబ్లం. నీ బాడీలో ఈజ్ ఉంది, నీ ఫేస్ లో గ్రేస్ ఉంది. నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా. పెద్ద స్టార్ ని చేస్తా చూడు. సినిమాలో ట్రై చేస్తే పైకి వస్తానంటారా? నో డౌట్. ఎవరికి అందరం తెత్తే దిగిపోతావు. ఒక్కసారి యాక్ట్ చేయి, కొన్ని దశాబ్దాలు నంబర్ 1 గా ఉండిపోతావు. అమ్మో, కోర్టులో నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు. నాకు బెంగాలీ రాదే. ఓ మై గాడ్, స్టార్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యావు తెలుసా? కొంచెం మిస్ అయిపోయావు, కొంచెం. సో వాట్? చట్టానికి కళ్ళు లేవు, నీకు నోరు లేదు. అమ్మమ్మ బాబా. నీ పేరేమన్నావు? పట్టేశాడ్రా, క్యారెక్టర్ లోకి దూరేశాడు. వెరీ షార్ప్. చాలా పైకి వస్తావమ్మా. సూపర్ అమ్మా. నేను కోర్టులో చేయి ఇలా అంటే తల అడ్డంగా ఉప్పు, పెన్ ఇలా అంటే తల నిలువుగా ఉప్పు. అంతే. ఏదో ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఏ, నీకు చూస్తే తెలియట్లేదా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్.
మిలార్డ్, అమాయకుడైన నా క్లయింట్ మీద ఒక తప్పుడు కేసు పెట్టారని నిరూపించడానికి మాటలు రాని మూగవాడైన శంకరే నా సాక్షి. రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు రా. యువర్ ఆనర్, హీ ఇస్ అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ బెటా. కేసు పూర్వాపరాలు పరిశీలించడం మీదట మూగవాడైన శంకర్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ముద్దాయి కేతన్ అగర్వాల్ నిర్దోషిగా నిరూపించడమైనది. సరైన సమయస్ఫూర్తితో వాదించి ఒక నిరపరాధిని రక్షించిన మిస్ లాస్టిని అభినందిస్తున్నాను. మహా చెప్పమ్మా. నేను బయట ఎక్కడ ఉన్నానమ్మా. నా క్లాసెస్ అయిపోయాయి. నేను ట్రామ్ లో వచ్చానా? వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చేస్తా. ఓకే అమ్మా. మాట్లాడమ్మా, ఆపేసావే. మాట్లాడు, మోగోడు కదా. నాన్న మాటలైనా పాటలు కూడా పాడతావా? చెప్పు. పాటలు కూడా పాడతానంటే కోర్టు తీసేసి సినిమా సెట్ వేసేద్దాం. నువ్వు నేను లాస్యా కలిసి అబ్బని తీయని దెబ్బ తలోపటం చూడు. సారీ. Shut up! కోర్టుని చీట్ చేస్తావా? నీ 50th కేసుని నన్ను మోసం చేస్తావా? 3 long years. You are suspended. Oye, mi amor. థ్యాంక్ యూ. అమ్మా మర్చిపోయారు, ఇచ్చేసి. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ మర్చిపోయారు. You're welcome. హాయ్ మా. బాగున్నావా? మాకు నచ్చిన 4 సంబంధాలు చూసాం. అందులో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేస్తే చాలు, నెల రోజుల్లో గ్రాండ్ గా పెళ్లి చేసేస్తాం. ఆల్రెడీ సెలెక్టెడ్. నీ చాయిస్ మా చాయిస్ రా. ఇది బాగుందానా? అమ్మా, ఏంటి కూతురు లాయర్ కోర్టు గోడెక్కింది? నా సెకండ్స్ కి నాయన లాయర్ కోర్ట్ ని నా నుంచి దూరం చేసేవాడు డ్రైవర్. సస్పెండా? తనలో కనిపించని షేడ్ ఏదో ఉంది. తీస్తా. మీరు తీసినట్టే మేము చూసినట్టే. బయటికి తీస్తా. వావ్ అమ్మా, రాగానే ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. రేయ్ సీనియర్ లాయర్ కంటే బౌన్సర్ గానే బాగా సెట్ అయింది. బబ్లీ బౌన్సర్. గుడ్ టు సీ యు మై జాబ్లెస్ యూజ్లెస్ సిస్టర్. ఈ మధ్య బ్రెయిన్లెస్ కూడా తెలుస్తుంది. షట్ అప్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మేడం రివెంజ్ మోడ్ లో ఉన్నారు. ఎల్లో కార్ చూస్తే చాలు, ఎల్లో ఫేవర్ వచ్చింది అలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఓ నీకోసం వాచ్ గిఫ్ట్ తీసుకొచ్చా, ఇది పెట్టుకో. ఇక నీ టైం మారిపోతుంది. అంటే నా టైం బ్యాడ్ అని ఇప్పుడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? నీతో పాటు వీళ్ళిద్దరు కూడా సస్పెండ్ అయ్యా. బంగారం లాంటి వాచ్ పగల కొట్టేస్తావా? అమ్మా చూడు నీకు సస్పెండే కరెక్ట్. చిన్నప్పటి నుంచి నువ్వేనా రియల్ ఎనిమీ? నేనా? అవును, నువ్వేనా బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. వీళ్ళల్లో వీళ్ళకో క్లారిటీ ఉందిరా. చూపిస్తా నేనేంటో ఆ టాక్సీ డ్రైవర్ కి చూపిస్తా.